కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ను బీఆర్ఎస్ నేత ఎమ్మెల్యే హరీష్ రావు పరామర్శించారు. బాల్డి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు, కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. సంధ్య థియేటర్ ఘటనను ప్రభుత్వం రాజకీయం చేస్తుందని మాజీ మంత్రి విమర్శించారు. గురుకులాల్లో మృతి చెందిన వారి కుటుంబాలను సీఎం రేవంత్ రెడ్డి పరామర్శించిన దాఖలాలు లేవని ఆయన మండిపడ్డారు. డాక్టర్లతో కూడా మాట్లాడాం. ఆ దేవుడి దయ సంతోషం. అబ్బాయి ఇప్పుడిప్పుడు కొంత కళ్ళు తెరుస్తూ ఉన్నాడు, కొంత కాళ్ళు చేతులు కూడా ఆడిస్తూ ఉన్నాడు. తన నొప్పిని కూడా ఏడుపు రూపంలో తన నొప్పిని కూడా కొంత చెప్పగలుగుతున్నాడంటే ఇట్ ఈస్ ఎ గుడ్ సిమ్టమ్. రికవరీ అవుతున్నాడని అనిపిస్తూ ఉంది. డాక్టర్లు అయితే కాన్ఫిడెంట్గా ఉన్నారు. తప్పకుండా వారికి మంచి వైద్యం అంటే అన్ని రకాలుగా ప్రత్యేకమైన శ్రద్ధ చూపించి వారికి అత్యుత్తమమైనటువంటి వైద్యాన్ని అందిస్తున్నామని డాక్టర్లందరూ కూడా చెప్పడం జరిగింది. మరి కిమ్స్ చైర్మన్ గారు భాస్కర్ రావు గారు కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఆ అబ్బాయిని మళ్ళీ పూర్తి స్థాయిలో నయం చేసి బయటకు వచ్చే విధంగా ప్రత్యేకమైన శ్రద్ధ పెడుతున్నామని చెప్పి డాక్టర్ భాస్కర్ రావు గారు, అదేవిధంగా అబ్బాయికి వైద్యం అందిస్తున్నటువంటి నిపుణులైన డాక్టర్లందరూ కూడా చెప్పడం జరిగింది. ప్రతిపక్షాలు రాజకీయం చేస్తుందా, ప్రభుత్వం రాజకీయం చేస్తుందా అందరికీ తెలుసు కదా. నేను ఒక మాట సింపుల్గా అడుగుతున్నా సార్. 12 రోజుల తర్వాత కదా ముఖ్యమంత్రి స్పందించింది. యాక్సిడెంట్ జరిగిన తర్వాత శ్రీతేజ్ను ప్రభుత్వం ఎందుకు స్పందించలేదు? ఒక మంత్రి గారు వచ్చి ఎందుకు పరామర్శించలేదు? 12 రోజుల తర్వాత అసెంబ్లీ వేదికగా నువ్వు మాట్లాడి అప్పుడు కదా నువ్వు స్పందించింది. మరి 12 రోజులు ఎందుకు స్పందించలేదు? ఆ 12 రోజులు ఏమైంది? ఇంకోటి, శ్రీతేజ్ ఎంత ముఖ్యమో రాష్ట్రంలో ప్రతి పౌరుడు కూడా అంతే ముఖ్యం కదా. గురుకులాల్లో 50 మంది విద్యార్థులు చనిపోతే ఒక్క మంత్రి పోయి పరామర్శించలే. దానికి మంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి గారు కూడా ఒకరోజు పరామర్శించలేదు. ఎందుకు వెళ్ళలేదు ముఖ్యమంత్రి గారు? మరి వెళ్ళి ఆ కుటుంబాలకు కూడా ప్రభుత్వం ఆదుకోవాలి కదా. ఆ తల్లిదండ్రులకు కూడా కడుపుకోతనే కదా. ఆ కడుపుకోతపై గిరిజన విద్యార్థులు, దళిత విద్యార్థులు, బీసీ విద్యార్థులు 50 మంది చనిపోతే ఎందుకు ప్రభుత్వం ఆ రోజు స్పందించలేదు? చట్టం అందరికీ సమానంగానే ఉండాలి కదా. ప్రతిపక్షాలు రాజకీయం చేస్తుందా, ప్రభుత్వం రాజకీయం చేస్తుందా అందరికీ తెలుసు కదా. నేను ఒక మాట సింపుల్గా అడుగుతున్నా సార్. 12 రోజుల తర్వాత కదా ముఖ్యమంత్రి